మన రాష్ట్రానికి భవిష్యత్తుకు సంబంధించిన ప్రధానమైన విషయాలలో రాజధాని ఒకటి. కాబట్టి ఒక 5 నిమిషాలు ఒక 4-5 పాయింట్లు చెప్తే కానీ ఈ బడ్జెట్కు ఏదైతే కేటాయింపులు ఉందో దానికి రాదు అధ్యక్ష. బికాజ్ మీ మెంబర్ అన్ని ప్రశ్నలు వేశారు. లేదు అధ్యక్ష, ఇది ఎందుకంటే ఇది ప్లీజ్ బీ బ్రీఫ్. బ్రీఫే అధ్యక్ష, చాలా పోతాయండి. బ్రీఫే అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మనం కట్టదలుచుకున్న సోకాల్డ్ ప్రజా రాజధాని ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ ప్రకారం దాదాపు 391 స్క్వేర్ కిలోమీటర్లు, క్యాపిటల్ రీజన్ ప్రకారం దాదాపు 7,420 స్క్వేర్ కిలోమీటర్లు, మరి అంతకంటే కొంచెం తక్కువ సీడ్ క్యాపిటల్ ఏరియా. అంటే మనం గమనించినట్లయితే మనం దాదాపు సింగపూర్ అంత 10 అంతల సైజు రాజధాని, కలకత్తా అంత దాదాపు 4-5 అంతల సైజు రాజధాని, న్యూయార్క్ అంత దాదాపు 4-5 అంతల సైజు రాజధాని, ముంబై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్ష అంటే పన్వేలు, నవీ ముంబై, వాషి అవన్నీ కలుపుకుంటే అంత 2.5 సైజు రాజధాని కట్టబోతున్నాం. సంతోషం అధ్యక్ష, అందరూ కూడా సంతోషపడతా ఉన్నాం. కాకపోతే ఇంత పెద్ద రాజధాని మనం కట్టుకునేటప్పుడు ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది కదా అధ్యక్ష మనకు ఈ రాజధాని ప్లాన్ అనేది రూపకల్పన చేసిన తర్వాత మనం ఏమన్నా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా ఇంతవరకు? ఎందుకంటే ఇక్కడ ఏమైంది, 2 సంవత్సరాలలో మనము దాదాపు 30-40 వేల ఎకరాలు రైతులు అనుకోండి, ఇంకోటి అనుకోండి రకరకాలుగా భూములు అయితే సేకరించడం జరిగింది. సో అందరి భవిష్యత్తు కూడా మన చేతుల్లో ఉంది. వాళ్ళను ఎంతకాలం పాటు మనం, ఎందుకంటే ఏదైనా కానీ ఒక డెవలప్మెంట్ జరగాలంటే డబ్బుతో కూడిన పని. డబ్బుతో కూడిన పన్నప్పుడు మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మనం చేయదలుచుకునేదేమి, మనము కేంద్రం నుంచి వచ్చినదేమి. మరి దాంట్లో ఇంకొక అంశం అధ్యక్ష ఎటువంటి ఉన్నాయంటే, కొండవీటి వాగు అనేది ఒకవేళ పొంగితే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి దాదాపు 13,000 ఎకరాలు నీళ్లతో నిండిపోతుంది, ఇనండేట్ అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 1,500 కోట్లు కేవలం 2 మీటర్లు హైట్ లేపేదానికే 1,500 కోట్లు అవసరం ఉందని చెప్పి రిపోర్ట్ వస్తూ ఉంది. మరి ఇటువంటి ఖర్చులతో కూడిన పనికి ఎంత మటుకు మన దగ్గర డబ్బులు ఉన్నాయి? ఎందుకంటే డబ్బుల సేకరణ కూడా చూస్తే అధ్యక్ష చాలా వినూత్నమైన పద్ధతులు ఉన్నాయన్నమాట. తిరుపతిలో హుండీ పెట్టడము, సెక్రటేరియట్లో హుండీ పెట్టడము, మరి ఇవన్నీ లేదు అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష, లాస్ట్. ఎందుకంటే ఇది ఇప్పుడు దీంతో కూడిన పని అధ్యక్ష ఇది. మరి దీంట్లో ఇటుకలు వసూలు చేయడము, చిన్నపిల్లలతో కూడా వసూలు చేయడము మంచిదే. ఇవన్నీ ఎవరు వినూత్నమైన పద్ధతి వాళ్ళు చేసుకుంటారు. పైగా ఖర్చులు కూడా అధ్యక్ష మనం గమనించినట్లయితే చాలా బ్రహ్మాండమైన రాజధాని ఎన్విసేజ్ చేస్తున్నాం. అది కూడా సంతోషం అధ్యక్ష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న మరి దీని సంబంధంగా లండన్కు పోవడం జరిగింది. లండన్కు పోయినప్పుడు లండన్ ఐఎన్ జెయింట్ వీల్ ఉంటుంది కదా అధ్యక్ష, అది ఇక్కడ అమరావతి అయ్యి